హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడత డబ్బుల విడుదలతో పాటు ఒక్కొక్క రైతుకి రూ. 1,00,000 వరకు రుణమాఫీని, తొలి విడత కింద 25,000 రూపాయలని మాఫీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ యొక్క సందర్భంగా ఎవరెవరి రైతులకు 25,000 రూపాయల చొప్పున రుణమాఫీ జరుగుతుంది తొలి విడత కింద. మొత్తంగా మనకు రూ. 1,00,000 రుణమాఫీ అనేది ఎప్పటిలోపు జరుగుతుంది, ఎప్పటి నుంచి దీన్ని స్టార్ట్ చేస్తారు, ఎవరెవరు అర్హులు, వీటితో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు దయచేసి స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు ప్రతి చిన్న అప్డేట్ని తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. ఈ యొక్క పథకాలలో ముఖ్యంగా రైతులకి సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి సంవత్సర కాలంలో 6,000 రూపాయల చొప్పున విడుదల చేస్తూ వస్తుంది. ఈ డబ్బులను ఒకేసారి కాకుండా మనకు ప్రతి 4 నెలలకి ఒకసారి 3 విడతల రూపంలో ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున నేరుగా విడుదల చేస్తుంది. మొత్తంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 లక్షల మంది రైతుల ఖాతాలలోకి గాను నేరుగా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పడతాయి. వీటితో పాటుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూస్తే 22 విడతల డబ్బులను విడుదల చేసింది. మొత్తంగా ఒక్కొక్క రైతుకి 44,000 రూపాయల వరకు లబ్ధి చేకూరిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన మనకు డబ్బులను 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయలకు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. అయితే రైతన్నలకు మరొక పెద్ద శుభవార్త ఏమిటంటే, భారీ మెజారిటీతో ఇప్పుడు అనేక ప్రాంతాలలో, అంటే అనేక రాష్ట్రాలలో పాగా వేసినటువంటి బీజేపీ రానున్నటువంటి వచ్చే ఎలక్షన్స్లో సౌత్లో కూడా తన యొక్క సత్తాను చాటాలని కేంద్ర ప్రభుత్వం రైతులను ఆకర్షించుకునేందుకు పైపెచ్చు రైతులకు ప్రస్తుతం వస్తున్నటువంటి యూరియా కొరత, మనకు ఎరువులనేటివి, మనకు పురుగుల మందులు దిగుమతులు అవన్నీ కూడా తగ్గిపోవడంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నత్రజని ఎరువుల పంట శాతం అనేది తగ్గుతుంది కాబట్టి రైతులకు రుణమాఫీ చేయాలనే ఆలోచనకు బలంగా నాంది పలకనుంది. ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాలలో రుణమాఫీని అమలు చేస్తున్నారు. ఈ రైతు రుణమాఫీని ఒక్కొక్క ఎకరానికి కాకుండా డైరెక్ట్గా పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 1 ఎకరా పొలం నుంచి 5 ఎకరాల పొలం లోపు వ్యవసాయం కలిగి రూ. 1,00,000 కంటే రుణం ఎంత తీసుకొని ఉన్నా సరే వారికి రూ. 1,00,000 లోపు మాత్రమే రుణాన్ని మాఫీ చేయాలని, ఆ రుణమాఫీ కంటే ఎక్కువ డబ్బులు ఉంటే వారు రైతులే తిరిగి చెల్లించుకోవాల్సినటువంటి ఆప్షన్ మీద రూ. 1,00,000 వరకు రుణమాఫీని అయితే చేస్తారు. ఎగ్జాంపుల్, మీరు 1,50,000 లక్షల రుణాన్ని కనుక రుణమాఫీ కనుక అయితే మీరు అందులో ఆ యొక్క రుణంలో రూ. 1,00,000 వరకు ప్రభుత్వం ఇస్తుంది. అందులో మిగిలినటువంటి 50,000 రూపాయలని రైతే కట్టుకోవాలి. అయితే ఇది మనకు ఒకేసారి రూ. 1,00,000 కాకుండా 4 విడతల్లో ఒక్కొక్క విడతలో 25,000 రూపాయల చొప్పున రుణమాఫీ డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల మొదటి వారం నుంచి దీనికి సంబంధించిన అర్హులను గుర్తించి అర్హులకు సంబంధించినటువంటి అర్హుల లిస్ట్‌ని, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌ని రిలీజ్ చేసి అనంతరం రైతుల ఖాతాలలోకి నేరుగా ఈ రుణమాఫీ సొమ్మును విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్కరికి తొలి విడత కింద 25,000 రూపాయల వరకు రుణమాఫీ జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఎవరెవరికి వర్తిస్తుంది అంటే, మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి సొంత భూమి కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారిలో ముఖ్యంగా రెగ్యులర్‌గా ఎవరైతే రుణాలు తీసుకొని తిరిగి చెల్లిస్తూ ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్‌ని వర్తింపచేయాలని మన యొక్క కేంద్ర
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఊహించని శుభవార్తను అందించారు. సో ఫ్రెండ్స్ ఇదండి. వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.